నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా నిన్న 1వ తారీఖు పెన్షన్ విధానం. ఇక సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ ఆగస్టు 2 అంటే ఈ రోజు నుంచి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఇక కడప జిల్లా జమ్మలమడుగుకు సంబంధించి ఏదైతే ప్రజా దర్బార్లో సీఎం గారు పాల్గొన్న విధానం ఉందో, అంటే ఆటోలో రావడం కానివ్వండి, చేతి వృత్తులు వాళ్ళని కలవడం కానివ్వండి, చేనేత కార్మికులకు కరెంటు ఉచితం అంటూ చెప్పిన వ్యాఖ్యల మీద కానివ్వండి, దాని పక్కన పెడితే అంబటి రాంబాబు మరియు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, మిథున్ రెడ్డికి సంబంధించి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు లిక్కర్ కేసు విషయంలో. మరి ఈ అంశాలకు సంబంధించి మొత్తంగా ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బడ్జెట్లు తక్కువ ఉన్నాయని కూటమి ప్రభుత్వ వాదన అయినప్పటికీ సంక్షేమ పథకాలు ఒక సంవత్సరం లేటుగా ఏం చేస్తుంది. 1/1 ఇస్తాము, కొంచెం ఈసారి వృధా ఖర్చులు అంటే అమ్మా, ఇప్పుడు ప్రజలకి ఏ ప్రభుత్వం వచ్చినా చేయాలని వాళ్ళకి మేము కోరికలు ఉంటాయి, చేయాలని కోరుకుంటారు, సహజం. అది ప్రజలు తప్పు కాదు. అయితే ప్రభుత్వాలు ఏంటంటే కేంద్ర బడ్జెట్, ట్యాక్సులు, మన వాళ్ళకి అలాట్మెంట్లు, ఖర్చులు చాలా ఉంటాయి. అవి మనం అంత విమర్శించినట్టు కాదు, తేలిక కాదు. అది కొంత టైం పడుతుంది. ఇంజనీరింగ్ చదివే పిల్లాడు నాన్న బండి కొనివ్వమంటే తండ్రి వెంటనే కొనివ్వాల, అరే చూస్తాను రా, 6 నెలలు డబ్బులు దాగానే ఇస్తాను రా, చూస్తాను రా అంటాడు. అలాగే ప్రభుత్వాలు కూడా వాడికి బడ్జెట్ అది ఉంటాయి, సమయం తీసుకుంటుంది. అంటే ప్రజలకు ఏంటంటే జనరల్గా కోరుకుంటారు, సహజం ఇది. అది కొంచెం ప్రజలు కూడా కొంచెం పేషెన్స్ వహించాలి, ప్రభుత్వాలు కూడా విన్నపాలు చేయాలి. చంద్రబాబు గారు కూడా ప్రజల్లో ఉంటున్నారు. ఈ యొక్క ఏదైతే ప్రజా దర్బార్ అని చెప్పి చేస్తున్నారు, ఈ మధ్య ఆటోలో రావడం, చేతి కార్మికులను కలుసుకోవడం, వృత్తులు చేసుకునే వాళ్ళని ఎలా అనిపిస్తుంది సార్? కరెంటు కూడా ఉచితంగా ఇస్తాము చేనేత కార్మికులకు అంటున్నారు. నిన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకటే మా ఆయన కొంచెం వయసు రీత్యా కానీ ప్రభుత్వ అధినేతగా కొంత అనుభవం ఉన్న వ్యక్తే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వానికి సెంటర్ సహకారం ఉండాలి. అది లేకుండా ఏ ప్రభుత్వం కూడా కష్టం. అది ఎన్టీ రామారావు గారు ఒకరికే సాధ్యమైంది. అది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్నేహితుల్లాగా చేయాల్సిందే. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎలా ఉంటారు? 1వ తారీఖు కూడా టెన్షన్గా ఇస్తున్నారు, సెలవు ఉంటే ముందు రోజు వేస్తున్నారు కదా. అది పెన్షన్ అనేది కొంచెం అది ఆడవాళ్ళు, వృద్ధులు అది అవసరమే కదమ్మా డైలీ. అది వరకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా చేస్తూనే ఉంది. అయితే మిగతావి ఏంటంటే అది సమయానుకూలంగా చేయాలి. కొంత వెయిట్ మన ప్రజలు వెయిట్ చేయాలి, ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళు కూడా విన్నపాలు చేస్తూ ఉండాలి. ఇది జనరల్గా జరిగే ప్రొసీజరే. విజయవాడకి మెట్రో కూడా శాంక్షన్ అయింది, టెండర్లు కూడా పిలుస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? బాగుంటుందా? మెట్రో అంటే హైదరాబాద్కి విజయవాడకి తేడా ఉందమ్మా. హైదరాబాద్ ఏంటంటే సఫిషియెంట్ ప్లేస్ ఉంది, అది వైడ్. మనకేంటంటే కొండలు, కాలువలు కొంచెం ఇబ్బంది. ఇది ఏంటంటే సెంట్రల్ కోయిలేషన్తో ఫండ్స్ వచ్చి జాగ్రత్తగా అది చిన్నగా ఏదో చేయాలి, కానీ భారీ ఎత్తుగా హైదరాబాద్లో గల కుదరదు. అది కూడా ఒక మంచి నిష్ణాతులకు ఇవ్వాలి, కొంచెం టైం టేకింగ్. అది కూడా టైం కడతామంటున్నారు పాత బస్ స్టాండ్. అయితే లులు మాల్ విషయంలో ఏంటంటే అది కొంచెం అరేబియన్ ఏదో ముస్లిం కంట్రీస్కి సంబంధించిన అధినేతలు ఏర్పాటు చేసేది. అయితే ఉద్యోగాలు కల్పన అనేది ప్రభుత్వం చెప్తుంది కానివ్వండి, మన లోకల్ వాళ్ళకు కూడా ఇచ్చేట్టుగా అది భాగస్వామ్యం ఉండాలి. అది అవసరం. ఎందుకంటే మన పిల్లలు కూడా డిగ్రీలు చదివి సంవత్సరానికి 10 లక్షల మంది ఇంజనీరింగ్ నుంచి వస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా అది ఇక్కడ ప్రజలు కూడా అనుసంధానం చేసే రెస్పాన్సిబిలిటీగా ఉండి మన పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చేట్టుగా అది చూపిస్తారు, మంత్రి నారాయణ గారు కానివ్వండి, ఇటుపక్క లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు సింగపూర్ పర్యటన బాగా సక్సెస్ అయింది, ఖచ్చితంగా కంపెనీలు అన్నీ వస్తాయి, మన కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకే అవకాశం అంటున్నారు. ఇక తొలి దశ పనులు 40% పూర్తవుతాయి 3 ఏళ్లలో, ఎక్కడ ఆగే ప్రసక్తి లేదంటున్నారు. అది ఫారిన్ కంపెనీలు అంట ఇప్పుడు గ్లోబల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఇప్పుడు యూకే ఏంటి, రష్యా ఏంటి, మన చైనా ఏంటి, జర్మనీ ఏంటి, పాలస్తీనా ఏంటి, కొన్ని గొడవలు ఉన్నాయి. వాళ్ళ లోకల్ సమస్యలు, అమెరికాలో కూడా ట్రంప్ లోకల్ సమస్యలు ఉన్నాయి, జాబు రీత్యా కానీ. అది ఏంటంటే ఇప్పుడున్న గ్లోబల్ పరిస్థితులు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారు సైబర్ సిటీ కట్టిన రోజులకి ఇప్పటికి తేడా ఉంది. అప్పుడు అది ఏంటంటే వాళ్ళు కూడా ఆ ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళు ఆ అలాట్మెంట్ చేసి ఇవన్నీ కొంచెం టైం టేక్ జరుగుతాయి. సంక్షేమంలో భాగంగానే పథకాల్లో చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభావ ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం 20,000 ఇస్తామన్నారో సంవత్సరానికి, తొలి దశగా 7,000 ఏదైతే ఉందో 3 దఫాలకు ఇస్తామంటున్నారు కదా, ఈ రోజు శాంక్షన్ అవబోతుంది. బ్యాంకులు తెరిచిన అనంతరం కూడా ఈ రోజు రేపట్లో క్రెడిట్ అవుతాయి రైతుల ఖాతాల్లో. ఎలా అనిపిస్తుంది? బాగుందంటారా? అంటే ఈ కొంచెం ప్రయారిటీ పద్ధతిలో చేస్తున్నారమ్మా. ఇప్పుడు పెన్షన్ ఒకటి, రైతులు ఒకటి, మరి కరెంటు సప్లై, రైతులు, మరి పంట పండించేవాళ్ళు, సంవత్సరాంతం కష్టపడేవాళ్ళు, మరి ప్రకృతి సహకరించాలి, అవన్నీ అవసరమే.
దానివల్ల గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ అయినా దానికి అనుకూలంగానే ఆ ప్రయారిటీ పద్ధతిలో చేసుకుంటూ వస్తారు. పాత ప్రభుత్వాలు లిక్కర్ కుంభకోణం జరుగుతుంది సార్ ఒక పక్క, మళ్ళీ ఎక్స్టెండ్ అయింది, బెయిల్ రాలేదు మిథున్ రెడ్డి గారికి. మళ్ళీ ఎలా అనిపిస్తుంది, జగన్ గారి వరకు అరెస్ట్ వస్తుందా అని లోకేష్ గారిని అడిగితే మొన్న మీడియా ముఖంగా చట్టం తన పని తాను చేసుకుపోతున్నాయి. అంటే అవి జ్యుడిషియల్ వ్యవహారం అమ్మా. ఇది ఏంటంటే కోర్టులు, లాయర్లు, అది సబ్జెక్టు, దట్ ఈజ్ డిఫరెంట్. అది మామూలు ప్రజలకి అర్థం కాదు. అది కొంచెం అదేంటంటే క్రిటికల్ సబ్జెక్ట్. అది టైం టేకింగ్ సబ్జెక్టు, చాలా ప్రూఫ్స్ ఉండాలి. వ్యవహారం అంతా కూడా గవర్నమెంట్ నిదానంగా జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనం ఏదో జీవితంగా ఏదో ఎత్తుకెళ్ళి పట్టుకెళ్ళి లోపల వేసే వ్యవహారం కాదు కదా ఇది. అది కొంచెం పద్ధతిగా ప్రొసీజర్గా జరుగుతూ ఉంటుంది, చట్టపరంగా జరుగుతూ ఉంటుంది. అందులో కరెక్టే, అది చట్టపరంగా జరిగేది. అది టైం టేకింగ్. సహాయంతో ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి సార్? ఈ సింగపూర్ పర్యటన కొంచెం ఉత్కంఠగా ఉంది, ఎందుకంటే ఈసారి బాగా పనులు అంటున్నారు. ప్రజల యొక్క నానుడి అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు కొన్ని ఒక తప్పు అంటే వాళ్ళ యొక్క చేసే కార్యక్రమాలు చేపట్టినా కూడా చేయలేకపోయారు. ప్రజెంట్ ఉమ్మడి ఇది వచ్చింది, ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో చేస్తారని, డెవలప్మెంట్కి స్కోప్ ఉందని చెప్పి ఆశతో ఉన్నారు. అది మన చంద్రబాబు సీఎం గారు సింగపూర్ పర్యటన చేసి వచ్చారు కూడా. సో త్వరలో కార్యచరణాల గురించి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క దృష్టి ఏంటంటే ప్రభుత్వం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అన్న దృష్టిలో ఉంటారు కాబట్టి ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, బాగుండాలి అనే కోరిక. అదే ఓపుతో అందరూ ఉన్నారు కాబట్టి పాలన 1 ఇయరే కాబట్టి ప్రభుత్వం కూడా అంత దాని మీద కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఫోకస్ పెట్టాలో వాటి మీద వాళ్ళు ఫోకస్ పెడుతూ వస్తున్నారు కాబట్టి ఇంకొక సంవత్సరం, ఒక 6 నెలలు గడిస్తే కానీ మన యొక్క కరెక్ట్ పద్ధతి కానీ అసలు ఈరోజు చెప్పినట్టుగా సంక్షేమంలో భాగంగానే మరొక పథకం రిలీజ్ సార్, అన్నదాత సుఖీభావ. పెట్టుబడి సాయం 20,000లో 7,000 ఫస్ట్ విడత వదులుతున్నారు. బ్యాంకులు తెరిచిన వెంటనే కూడా క్రెడిట్ అవుతాయి ఈ రోజు రేపట్లో అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? దానికి కూడా జనాల దగ్గర నుంచి స్పందన అంటే మామూలుగా ప్రతి పౌరుడు కానీ ఓటర్ కానీ ఆశిస్తారు కాబట్టి పడుతుంది అన్న ఉద్దేశంతో నిన్న చేపట్టిన కార్యక్రమాల ప్రకారము ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్, ఇది ఒక ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఫ్యూచర్ జనాభా కూడా, ప్రజలు కూడా దానికి చాలా స్పందిస్తున్నారు. అది కార్యక్రమం డిపాజిట్ అయిన తర్వాత ఎంతమంది డిపాజిట్, దాంట్లో ఎంతమంది ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు. ప్రజా దర్బారు విధానం ఎలా ఉంది సార్? గతంలో జగన్ గారు ఇదే విధానం కొనసాగించారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా డైరెక్ట్గా చేనేత కార్మికులకి చేతి వృత్తి పనుల దగ్గరికి వెళ్తున్నారు. మీ సమస్యలు ఏమంటే చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ 500 యూనిట్ వరకు కూడా చేనేత కార్మికులకు కూడా ఉపశమనం ఉంటుంది అంటున్నారు, కరెంటు బిల్లు ఉండదు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది ఇంకా ప్రజల్లోకి ఇంకా బాగా దగ్గరికి రాలేదు కాబట్టి ఇంకా టైం పడుతుంది కాబట్టి అది మన ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇంకొంచెం ఎక్కువ పబ్లిసిటీలు, ఒక ప్రభుత్వ పాలన వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. ప్రజలకి ఇంకా దాని మీద ఒపీనియన్ రాలేదు, అసలు ఎంతమంది సగం అందరికీ చేరలేదు కాబట్టి చేరడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఓపికతో సమన్వయం పాటిస్తే మంచిది అని చూస్తే సార్. విజయవాడకు మెట్రో శాంక్షన్ అయింది, ఇక్కడ కన్వీనియంట్ అనే జియోగ్రాఫిక్ లొకేషన్ ఎలా ఉంటుంది? దానికి చాలా మంది ఆలోచిస్తున్నారు ఎంతవరకు. ఇది మెట్రో పడటం ఒకటే కాదండి, మెట్రో పడిన తర్వాత ఎట్లయినా 3 సంవత్సరాలు మినిమం, అది 4 సంవత్సరాల పైన పడుతుంది. ఈ 4 సంవత్సరాలు పాలనలో మళ్ళీ మెట్రో చేయాలంటే ఉన్న ప్లేస్ అంతటిని ఎక్కడెక్కడ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి చేయడానికి ముందు దాని కార్యాచరణ బట్టి వచ్చిన మన మ్యాప్ని బట్టి, రోడ్ మ్యాప్ని బట్టి దాన్ని స్పందన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ మీకు తెలుసు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య అంటే వీళ్ళు పెట్టే మెట్రో కూడా మెయిన్ ఏరియాలో పెడుతున్నారు. సో ఈ మెయిన్ ఏరియాలో ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ సమస్య ఎట్లా అధిగమించాలి అనే దాని మీద దృష్టి పెట్టి దాన్ని ముందు పబ్లిసిటీగా అవేర్నెస్ చేస్తే జనాలకు కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయని నా కోరిక. ఒకే క్వశ్చన్ సార్, లిక్కర్ కుంభకోణం సిట్టుతో పాటు ఈడీ కూడా ఉంటుంది. గత వార్తల్లో చూస్తున్నారు, మాజీ నాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారు, చాలా మంది కోర్టులో కూడా హాజరయ్యారు. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, జగన్ గారు అరెస్ట్ అవుతారు? దాని మీద నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి దాని మీద నేను ఏకమైన కామెంట్ చేయలేదు. సంవత్సర పరిపాలన అయింది. 1వ తారీఖు పెన్షన్ల విధానంతో పాటు ప్రజా దర్బార్లో ఎక్కువ ఉంటున్నారు సీఎం గారు. నిన్న ఆటోలో రావడం కానివ్వండి, జమ్మలమడుగు నియోజకవర్గం అంతా తిరిగారు. చేనేత కార్మికులకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ విధానం ఎలా ఉంది? పరిపాలన అయితే బాగుంది. బిఫోర్తో కంపేర్ చేసుకుంటే అభివృద్ధి కూడా బాగానే ఉంది. వి హోప్ మనం అనుకున్నవన్నీ అచీవ్ చేయగలమని అనుకుంటున్నాం. ప్రభుత్వ పర్యటన అనంతరం కూడా సార్కు చెప్పడం జరిగింది, అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. విశాఖపట్నంలో ఐటీకి సంబంధించిన వర్కులు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్గా మంచి స్టెప్ అనే అనుకోవాలి.
ఐటీ కూడా ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశారు. లైక్ మన సైబరాబాద్ని చేసినట్టు విశాఖలో కూడా ఐటీ డెవలప్మెంట్ అనేది యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్ర మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు. ఓ సంవత్సరం టైం పట్టినా ఆర్థిక వెసులుబాటు చూసుకుని 1/1 ఇస్తున్నారు. ఎక్కడ వృధా ఖర్చు పోనివ్వట్ల. ఎలా అనిపిస్తుంది ఈ విధానం? అది అభివృద్ధి అనేది ఉండాలి మస్ట్. వాళ్ళు ఓన్లీ సంక్షేమానికే పరిమితం అయ్యారు. సో అభివృద్ధి కూడా ఉండడం అనేది మంచి విషయం. ఎలా ఉంది సార్ మెట్రో రైలు విధానం కూడా ఇక్కడ కూడా వస్తుందంటున్నారు విజయవాడకి. ఆల్రెడీ టెండర్లు కూడా పిలుస్తున్నారు. మంత్రి నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈరోజు సంక్షేమ పథకంలో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం ఏదైతే చెప్పారో 3 దఫాలుగా ఇస్తామన్నారు. 20,000కి సంబంధించి మొదటి దఫంలో 7,000 ఇస్తామంటున్నారు. ఈరోజు పీఎం కిసాన్ డబ్బులు కూడా కల్పిస్తున్నారు. బ్యాంకులు తెరిచిన వెంటనే ఇవాళంతా క్రెడిట్ అవ్వబోతున్నాయి. ఇవాళ రేపట్లో ఎలా అనిపిస్తుంది? అది మంచి విషయమే కదండి. రైతు అనేవాడు దేశానికి వెన్నెముక అంటూ ఉంటారు. సో రైతులకి మంచి చేయడం అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం. ఎలా ఉంది సార్? అమరావతి తొలిదశ పనులు ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని నారాయణ గారు హామీ ఇచ్చారు. ఈ వర్షాకాల ప్రభావంతో ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. తదుపరి బయట కూడా జరుగుతాయి. ఎక్కడ ఆగే పని లేదంటున్నారు. అమరావతి త్వరగా డెవలప్ చేయాలండి. ఎందుకంటే మనకి అదో క్యాపిటల్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మేబీ లాస్ట్ గవర్నమెంట్ కూడా దాన్ని కదిలించేది కాదేమో. త్వరగా అది కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాను. మాజీ ప్రభుత్వాలకు సంబంధించి లిక్కర్ కుంభకోణం వింటూనే ఉంటారు వార్తల్లో. ఎలా అనిపిస్తుంది? మిథున్ రెడ్డి గారికి మళ్ళీ ఎక్స్టెండ్ అయింది రిమాండ్. నిన్న బెయిల్ రావాల్సింది రాలేదు సార్. అది యాక్చువల్గా అది ఓపెన్ అండ్ షట్ కేసు అనుకుంటున్నాను అండి నేను. అది మోడీ గారు డిజిటలైజేషన్ మార్గంలో అడుగులు వేశారు. ఆ టైంలో ఇండియా మొత్తం డిజిటల్ మనీ వైపు పరిగెత్తుంటే కేవలం ఆంధ్రాలో మాత్రమే అది లిక్కర్, అది కూడా గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి ఓన్లీ క్యాష్ అనేది అలౌ చేయడం అనేది అక్కడైతే తెలిసిపోతుంది వాళ్ళు అవినీతి చేశారని. అది ఇంకా ఏంటంటే వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. అది 3,500 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అని 3,000 కోట్లు తీసుకొచ్చారని. అది ముడుపులు అనే విషయం కూడా వాళ్ళకి తెలియట్లే. బిజినెస్ ఎంత జరిగిందనేది తెలియట్లేదు, అవినీతి తెలియట్లేదు. ఇది ముడుపులు తీసుకున్నారు అనే 3,500 కోట్లు అనే విషయం కూడా వాళ్ళకి తెలియట్లే. అంటే ఇదంతా లోపభూయిష్టమైన కేసులు అని చెప్పి ఒక పక్క అంబటి రాంబాబు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. నెల్లూరు పర్యటనలో ఏదైతే జరిగిందో మొన్న వీళ్ళని కాకాని గోవర్ధన్ గారిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కలిశారు కదా, మమ్మల్ని ఆపుతున్నారు, జనసంద్రాన్ని మీరు అడ్డుకోలేరు, మీరు ఫెయిల్ అయ్యారంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అది యాక్చువల్గా మీరు ఇప్పుడు మన పరిటాల సునీత గారు నియోజకవర్గం దానికి అక్కడికి వెళ్ళారు కదండి జగన్ గారు హెలికాప్టర్ వేసుకుని. వీళ్ళందరూ నా మీదకి వచ్చారు. గవర్నమెంట్ నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదని అన్నారు కదా జగన్ గారు. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తేనేమో మనుషులు ఆపుతున్నారు అంటున్నారు, ప్రొవైడ్ చేయకపోతేనేమో చేయట్లేదు అంటున్నారు. అసలు ఏం చేయమంటారు? ఆయన క్లారిటీ రమ్మండి ఫస్ట్, తర్వాత మనం మాట్లాడొచ్చు ఈ టాపిక్ గురించి. ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్లలో కూడా మొత్తం అభివృద్ధి సంక్షేమం అయితే 20 లక్షల ఉద్యోగ కల్పనకు తొలి అడుగు పడినట్టే అంటున్నారు కదా. 20కి ఇవ్వలేకపోయినా ముందు అసలు స్టెప్ పడితే మంచిదే కదా. ఇప్పుడు అది 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది అంటే చెప్తారండి. ఇప్పుడు మోడీ గారు కూడా 1 crore 2 crores అని అన్నారు వచ్చినప్పుడు. అది అనుకుంటారు కానీ వాళ్ళు దానికి సంబంధించిన దాంట్లో అడుగులు పడుతున్నాయా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఈయన డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు గారు మనం పేరు పెట్టేంత వాళ్ళం కాదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నాయకులు అందరూ అంటున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఫస్ట్ ఎవరినండి తీసేయాల్సింది? రోజా గారినేగా. ఆవిడ్ని జైల్లో పెట్టారా? అంబటి రాంబాబు గారిని పెట్టారా? కొడాల నాని గారిని, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళు ఎవరిని పెట్టలేదండి. ఎవరైతే ఎలిగేషన్ ఉన్నాయో వాళ్ళని రైట్ వేలో ఇది వీళ్ళు ఇలా చేశారనే దాంట్లో నుంచే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. లూలు మాల్ వస్తుంది సార్ విజయవాడకి, ఏమంటారు? ప్రభుత్వ స్థలాలు ఏదో పప్పు బెల్లానికి అమ్మేస్తున్నట్టుగా జగన్ గారి వ్యాఖ్యలు చూసాము. నెల్లూరులో పప్పులకి శనక్కాయలకి అమ్మేస్తున్నారు, అంతా పావలాకి ₹10 అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అయితే 300 ఉద్యోగాలు వస్తాయి అనేది వీళ్ళ వాదన. ఖాళీగానే ఉంటుంది కదా స్థలం అనేది. అది నిజమే ఏంటంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ప్రజల్లో. అంటే ఆ వర్గం ఏమో ఇది కరెక్ట్ కాదని, ఈ వర్గం ఏమో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మంచిదే కదా అని చెప్పి అంటున్నారు. అది చూడాలండి. మంచిదే అంటే ఉద్యోగాల కల్పన అనేది మంచిదే కదా, బట్ చూడాలండి. అది ఒకటే. అది పాత బస్ స్టాండ్ దగ్గర అని అంటున్నారు, అది ఆ స్థలం ఇచ్చారని. వాళ్ళకి ఎక్కడండి? మన గొల్లపూడి దగ్గర, భవానీపురం దగ్గర అలాట్ చేస్తా అంటున్నారు. మంచిదే కానీ ఇది చూడాలండి. మిగిలినవైతే నేను ఓపెన్గా చెప్పగలను, ఇది చెప్పలేము. అంటే సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం అన్ని ఆచితూచి చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. పింఛన్లు కూడా టైంకి ఇస్తున్నారు. 31వ తారీఖు వచ్చినా మళ్ళీ 10 తారీఖు సెలవు వస్తే ఆ ముందు రోజు ఇచ్చేస్తున్నారు.
బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజా దర్బారాన్ని ప్రజల్లో తిరుగుతున్నారు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మొన్న టీవీలో చూసే ఉంటారు, జమ్మలమడుగు నియోజకవర్గంలో తిరిగారు ఆయన, కడప జిల్లాకు సంబంధించి. అక్కడ కూడా చేతి వృత్తుల వాళ్ళకి, చేనేత వాళ్ళకి కరెంటు ఉచితం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అవునండి, అది ఇది పెడుతున్నాడు కదా, సోలార్లు అయ్యి ఇస్తా అన్నాడంట, బాగానే ఉంది అంటున్నారు. ఇక్కడ కూడా మనకు బాగానే ఉందన్నారు. తను ఈ రోజు చూసుకుంటే అన్నదాత సుఖీభావ డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి సార్ బ్యాంకుల్లో. 10:10 బ్యాంకులు తెరుచుకోగానే ఇమీడియట్ గా కూడా క్రెడిట్ అవుతున్నాయి. పిఎం కిసాన్ 2000తో పాటు వీళ్ళు ఇచ్చే డబ్బులు కూడా కలుపుకొని 7000 దాకా పడుతున్నాయి. మొదట పెడతారు 7,000 ఇస్తున్నారు అంటున్నాడు, కానీ 3 తెప్పాలుగా ఇస్తా ఉన్నారు. 20,000 దాకా బాగానే ఉందన్నారు రైతులు కూడా. ఎలా ఉండబోతుంది సార్? చూసుకున్నట్లయితే పడగొట్టడం చాలా ఇష్టం, నిలబెట్టడమే కష్టమని చంద్రబాబు గారు అంటున్నారు. సింగపూర్ పర్యటన వెళ్ళడానికి కారణం అదే. మరొకసారి అంతా కూడా మళ్ళీ ఒక లైన్ ఆర్డర్లో తీసుకొస్తున్నారని ఆయన అంటున్నారు. అవునండి, గ్యారంటీగా తీసుకొస్తాడు. పనులు కూడా బాగానే చేస్తున్నారు, అభివృద్ధి వస్తుంది, ఏ ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఆల్దా వస్తుంది. మాజీ ప్రభుత్వంలో మిథున్ రెడ్డి గారికి మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యింది రిమాండ్. ఎలా అనిపిస్తుంది? లిక్కర్ కుంభకోణం బయటకు వస్తుంది అంటారు ఖచ్చితంగా? తీస్తారండి, మొత్తం తీస్తారు. ఇప్పటికే చాలా తీశారు, అది కూడా తీస్తారు. ఎలా ఉండబోతుంది సార్? జగన్ వరకు వెళ్తుంది అరెస్ట్ అనేది? జగన్ వరకు వెళ్తుంది అంటే ఇది అవసరం అయితే పెద్ద పెద్దలు ఉన్నారంట దాంట్లో, అన్నీ బయటకు వస్తాయి అంటున్నారు. ఈ 4 ఏళ్లలో అమరావతితో పాటు తొలిదశ పనులతో పాటు మెట్రో శాంక్షన్ అయింది. మనకు కూడా మెట్రో రైలు అంటే 3 ఏళ్ళలో పూర్తి చేస్తా అంటున్నారు. ఇద్దరికే ఇస్తా అంటున్నారు. ఆ ఇద్దరికి కాంట్రాక్ట్ ఇచ్చి చేస్తా అన్నాడు. 3 ఏళ్ళు కాబట్టి 4 ఏళ్ళకైనా అవుతుందండి, గ్యారంటీ. ఒక పక్క చూసుకుంటే మాకు జనం వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా, అందుకే మీరు అడ్డుకుంటున్నారని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. జగన్ గారు మొన్న వెళ్ళారు కదా నెల్లూరు పర్యటన. అంటున్నారు, మామూలేనండి జరిగేది. జనాలు రాకపోయినా జనాలని అడ్డుకుంటున్నారని చెప్పి అంటున్నారు. పెద్దగా రావట్లా, బాగానే ఉంది. అయితే అంతా బాగుంది, గవర్నమెంట్ బాగుంది. అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు పరుగులు పెడుతుంది అనేది ప్రభుత్వ వాదన. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.5 అన్ని డబ్బుల కోసం చూసాము, వెసులుబాటు లేకపోయినా పథకాలు ఒకటి ఇచ్చుకుంటా వచ్చామంటున్నారు. ఎలా ఉంది అసలు? అమ్మ ఒడే చేసింది, ఇంకేమైతే అదొకటే. ప్రజా దర్బార్ పేరుతో నియోజకవర్గాలు తిరుగుతున్నారు బాబు గారు. చేనేత కార్మికులకు 500 యూనిట్ వరకు కరెంట్ ఫ్రీ అంటున్నారు. సోలార్ కి సంబంధించి ఏదో వస్తుందంట. అన్నీ మన తెలియలే. విజయవాడ లొకేషన్ ఎలా అనిపిస్తుంది? అవ్వలేదు, బాగుంది అని బాగోలేదని చెప్పడానికి వెళ్ళలేదు. పర్వాలేదు. పాత బస్ స్టాండ్ ఏరియాలో లూలు మాల్ వస్తుంది అంటున్నారు సార్. 300 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కాదండి, ఓట్ల కోసం చెప్పడం. ప్రజలు తిడుతున్నారు, పథకాలు ఇవ్వటం. ఆ తిట్టడం ఆగిపోద్దని ఏదో పథకాలు పెడుతున్నారు కొత్త. ఆగస్టు 2వ తారీఖు సార్, ఈ రోజు అన్నదాత సుఖీభావ ఈ రోజే విడుదలవుతుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? రైతులకు పెట్టుబడి సాయం కదా. అన్నదాత సుఖీభావ అంటే రైతులకి 20,000 పెట్టుబడిలో మొదట 7,000 ఇస్తారంట. ఆల్రెడీ ఖరీఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది, టైం పడుతుంది అంటున్నారు. మా సంగతి ఏంటో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఈ పథకాలు తరగవు. ఎందుకంటారు సార్? అంటే ఏంటంటే టైప్ మనిషి ఆయన, ఎవరికల్ నాయకుడు కాదంటారా? ఎవరి మాట ఎండవు. ఆయన చెప్పింది ఆయన చెయ్యాలి. 30,000 మందిని మిస్సింగ్ చేశారన్నారు. ఒక్కరిని పట్టుకున్నాడా? ఒక్క అమ్మాయిని ఎవరినో పట్టుకున్నాడు. అది ఈయన వచ్చాక మిస్ అయింది అన్ని. అదొకటి ఇబ్బంది. ఆ డైలాగ్ తొక్కి నార తీస్తానంటాడు ప్రతి వాళ్ళని. అన్నీ జరిగే పని. సైలెంట్ అయిపోయారు ఎందుకని? ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి గారు ఎటువంటి పాల్గొనట్లేదు సినిమా కాండించి. సినిమా ఓజీ చేస్తున్నాడు, చూస్తున్నారా? అవును సార్, ఆ జరుగుతుంది. టైల్స్ పిచ్చి డ్యాన్స్ చేయటం, కుప్ప గంతులు వేయటం, కూటమి లాస్ట్ వరకు కలిసి ఉంటారా? అది కష్టం, అది గ్యారెంటీ. ఎవరి మనోభావాలు గతం వేరుగా ఉంటది కాబట్టి విడిపోతారు. ఈ నిండవు. బీజేపీ అన్న కలిసి ఉంటుందా? ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తానంటే మళ్ళీ వేరే. ఎందుకంటే స్వార్థమైన మనిషి ఆయన. ఎవరు ఎవరితో ఎలా పెట్టుకుని పని అవుతుంది అనేది ఆలోచనలో ఉంటాడు ఆయన. ఈయన దొరికాడు, ఛాన్స్ దొరికింది కూటమి. ఏమంటారు సార్? లూలు మాల్ కట్టొచ్చా? మరి ప్రభుత్వ స్థలం కదా, అది పాత డిపో కదా, గవర్నర్ పేట 2 డిపో కదా. కట్టారండి, ప్లాన్ ఎప్పుడో వేసారు. అది జగన్ కూడా వేసాడు ప్లాన్, కానీ అవలా. ఎలా ఉంటుంది సార్? మరి లిక్కర్ కేసులో లోపలికి వెళ్తారా? ఈయన చట్టం తన పని అని చేసుకుపోతుందని లోకేష్ గారు అంటారు. ఒక్క విషయం చెబుతానండి, తప్పులు అనేది ఉంటే ఎవరినైనా వేస్తారు. సామాన్యుని వేస్తారు, సామాన్య దేవు దొంగ అయినా వేస్తారు. మంత్రులు డబ్బున్న వేస్తారు. ఈ పథకాలు దొబ్బినవి ఎన్ని ఉంటాయి కదా.